పదార్థం 3 స్థితుల్లో లభిస్తుంది. ఒకటి ఘనం, ద్రవం, వాయువు. సిఎన్జి అంటే కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్. సిఎన్జి అంటే ఎల్పిజి అనగా లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్. నెక్స్ట్ చూసుకున్నట్లయితే పొటాషియం పర్మాంగనేట్ కెమికల్ ఫార్ములా రాసాయనిక సాంకేతికం KMnO4. వ్యాపనం, దీన్ని డిఫ్యూజన్ అంటాం. వ్యాపనం వల్ల ఆక్సిజన్ ఊపిరితిత్తుల్లో నుంచి రక్తంలోకి, కార్బన్ డైఆక్సైడ్ రక్తంలో నుంచి ఊపిరితిత్తుల్లోకి వ్యాపనం చెందుతుంది. బ్రోమిన్ అనేది గోధుమ రంగు గల వాయువు. నీరు దాని ఉష్ణోగ్రతను 4 degrees నుంచి 0 degrees తగ్గినప్పుడు సంకోచానికి బదులుగా వ్యాకోచించి మంచుగా మారుతుంది. నీటి సాంద్రత 4 degrees సెంటీగ్రేడ్, మంచు సాంద్రత 0 degrees సెంటీగ్రేడ్. మంచు సాంద్రత నీటి సాంద్రత కన్నా తక్కువ, అందుకే మంచు నీటి మీద తేలుతుంది. ఘనస్థితిలోని కార్బన్ డైఆక్సైడ్ని పొడి మంచు లేదా డ్రై ఐస్ అంటాము. ఉపరితల వైశాల్యం పెరిగినప్పుడు ఎగురుట చాలా వేగంగా జరుగును. గాలిలో ఉండే తేమ శాతాన్ని ఆర్ద్రత అంటారు. ప్రవాహులు అంటే ఫ్లూయిడ్స్ అంటాం ఇంగ్లీష్లో. ద్రవాలు, తర్వాత వాయువులు, గ్యాసెస్ అండ్ లిక్విడ్స్. ద్రవాలు బాష్పంగా మారే ఉష్ణోగ్రత మరుగు స్థానం, బాయిలింగ్ పాయింట్. ఘనాలు ద్రవాలుగా మారే స్థానం ద్రవీభవన స్థానం, దీన్ని మెల్టింగ్ పాయింట్ అంటాం. 1 Kelvin సెంటీగ్రేడ్ + 273. దీన్ని పరమ ఉష్ణోగ్రత అని, కెల్విన్ స్కేల్ అని చెప్తాం. పీడనాన్ని 1 atmosphereకు తగ్గిస్తే ఘనస్థితిలోని కార్బన్ డైఆక్సైడ్ నేరుగా వాయుస్థితిలోకి మారుతుంది. స్థానభ్రంశం ఒక సదిశ రాశి, దూరం ఒక అదిశ రాశి. వడి దూరం బై కాలం, వేగం స్థానభ్రంశం బై కాలం. ప్రమాణాలు మీటర్/సెకండ్. వడి అదిశ రాశి, వేగం ఒక సదిశ రాశి. వాలుతో పాటు వడి పెరుగుతుంది, వాలు తగ్గితే వడి తగ్గుతుంది. వేగంలోని మార్పు రేటును త్వరణం అంటారు. త్వరణానికి ప్రమాణాలు మీటర్/సెకండ్². ఒక వస్తువు స్థిర వేగంతో చలిస్తూ ఉంటే ఆ చలనాన్ని యూనిఫామ్ మోషన్ లేదా సమచలనం అంటారు. కారు బ్రేకులు వేసిన తర్వాత దాని వేగం తగ్గుతుంది, దీన్ని డిక్సెలరేషన్ లేదా రుణ త్వరణం అంటారు. వస్తువు చలన సమీకరణాలు ఈ 3 అన్నట్టు. వస్తువు వేగం, త్వరణం ఒకే దిశలో ఉంటే వస్తువు వడి పెరుగుతుంది. తక్షణ వడిని కొలవడానికి స్పీడోమీటర్ను వాడతారు. వృత్తాకార మార్గంలో చలించే వస్తువు వేగ దిశ ఆ వృత్తానికి ఏదైనా ఒక బిందువు వద్ద గీసిన స్పర్శరేఖ దిశలో ఉంటుంది. అయితే ఇక్కడ వస్తువు వేగ దిశ దాని చలన దిశ అవుతుంది. వస్తువు వేగం, త్వరణము వ్యతిరేక దిశలో ఉంటే వడి క్రమంగా తగ్గుతూ ఫైనల్గా శూన్యం అవుతుంది. అరిస్టాటిల్ భూమి మీద ఏ వస్తువు అయినా ఉండే సహజ స్థితి నిశ్చల స్థితి అని నిర్ధారించాడు. తలం నునుపు పెరిగితే ప్రయాణించే దూరం కూడా పెరుగుతుంది. నునుపు అంటే స్మూత్నెస్. ఆధునిక భౌతిక శాస్త్ర పితామహుడు గెలీలియో, తొలి లోలక గడియార రూపకర్త గెలీలియో, ఫలిత బలం పనిచేయనంత వరకు వస్తువు స్థితిలో మార్పు ఉండదనేది న్యూటన్ మొదటి నియమము. ఎఫ్నెట్ అంటే మొత్తం పనిచేసే బలం శూన్యమైతే వస్తువులో వేగం కూడా శూన్యంగా ఉంటుంది లేదా స్థిరంగా ఉంటుంది. జడత్వం యొక్క కొలతనే వస్తువు ద్రవ్యరాశి అంటారు. ద్రవ్యవేగం P ద్రవ్యరాశి ఇంటూ వేగం, P m/v. ధ్వని ద్రవ్యవేగానికి ప్రమాణాలు చూసుకుంటే కిలోగ్రామ్ మీటర్/సెకండ్ లేదా Nm/s. రాకెట్ ద్రవ్యవేగ నిత్యత్వ నియమం మీద ఆధారపడి పనిచేస్తుంది. ఫలిత బలం పనిచేసిన కాలం లబ్ధాన్ని ప్రచోదనం అంటారు. ఒక కాంతి ఒక యానకం నుంచి వేరొక యానకంలోకి ప్రయాణిస్తే ఈ ప్రక్రియను వక్రీభవనం అంటారు. కాంతి విరళ యానకం నుంచి సాంద్రతర యానకంలోకి ప్రయాణిస్తే అప్పుడు కాంతి కిరణం ఇట్లా వంగి ప్రయాణిస్తుంది అన్నట్టు. కాంతి విరళ యానకం నుంచి సాంద్రత యానకంలోకి ప్రయాణిస్తే వక్రీభవన కిరణం ఇట్లా లంబానికి దగ్గరగా ప్రయాణిస్తుంది. కాంతి సాంద్రతర యానకం నుంచి విరళ యానకంలోకి ప్రయాణించేటప్పుడు లంబానికి దూరంగా ప్రయాణిస్తుంది. శూన్యంలో కాంతి వేగం 3 × 10⁸ మీటర్/సెకండ్. వక్రీభవన గుణకం గాలిలో కాంతి వేగం బై
తీసుకున్న దానిలో కాంతి వేగం n=c/v అని ఫార్ములా ఉంటుంది. వక్రీభవన గుణకం ఒక సాధారణ నిష్పత్తి, అందుకే వక్రీభవన గుణకానికి ప్రమాణాలు ఉండవు. అధిక వక్రీభవన గుణకం గల పదార్థం వజ్రం. n1 sin i n2 sin r, ఇది స్నెల్ నియమం. సంపూర్ణావర్తన పరావర్తనం వల్ల ఎండమావులు ఏర్పడతాయి, వజ్రం ప్రకాశిస్తుంది. ఆప్టికల్ ఫైబర్ కేబుల్స్లో సమాచార మార్పిడి జరుగుతుంది. సాంద్రతర యానకంలోకి ప్రయాణించే కాంతి కిరణానికి పతన కోణం వద్ద వక్రీభవన కిరణం ఆ యానకాలను వేరు చేసే తలాన్ని అవి ఏకీభవిస్తే ఆ కిరణాల కోణాన్ని సందిగ్ధ కోణం అంటారు. సో రెండు యానకాలని వేరు చేసే తలం గుండా మనకి వక్రీభవన కిరణం అనేది ప్రయాణిస్తే దాన్ని మనం అక్కడ సందిగ్ధ కోణం అంటారు. పతన కిరణం ఇట్లా వచ్చినప్పుడు ఇది ఇంకో మీడియంలోకి, అంటే వేరొక యానకంలో పోకుండా ఈ రెండింటిని సపరేట్ చేసే ఈ మీడియంలోనే, ఓకేనా, ఈ యానకాన్ని సపరేట్ చేసే ఈ లైన్ మీద మాత్రమే మనకి వక్రీభవన కిరణం ట్రావెల్ చేస్తే ఈ యాంగిల్ని మనం ఇక్కడ సందిగ్ధ కోణం అని చెప్తాం. సందిగ్ధ కోణం కన్నా పతన కోణం ఎక్కువైనప్పుడు యానకాలను వేరు చేసే తలం వద్ద కాంతి కిరణం తిరిగి సాంద్రత యానకంలోకి ప్రవేశిస్తుంది. దీన్ని సంపూర్ణ అంతర పరావర్తనం అంటాం. ఎండమావులు ఒక ఆప్టికల్ ఇల్యూజన్, ఒక దృక్భ్రమ. వజ్రం యొక్క సందిగ్ధ కోణం విలువ 24.4, బెంజీన్ వక్రీభవన కోణం 1.51. సమవృత్తాకార చలనంలో బలం దిశ ఎప్పుడు కేంద్రం వైపుకే ఉంటుంది. సమవృత్తాకార చలనం అనే భావన రూపొందించింది న్యూటన్. విశ్వగురుత్వాకర్షణ నియమం చూసుకుంటే F=g(m1m2/r²) లేదా d². ఇక్కడ g అంటే విశ్వగురుత్వ స్థిరాంకం, దీని విలువ ఇది. నిర్ధారించింది హెన్రీ క్యావెండిష్. భూమి చుట్టూ వృత్తాకార మార్గంలో ఒక ఉపగ్రహం చెల్లించడానికి దాదాపుగా 24.7 నిమిషాల సమయం పడుతుంది. భూకేంద్రం నుంచి చంద్రునికి మధ్య దూరం 3,84,400 కిలోమీటర్స్. భూమి చంద్రుని చుట్టూ ఒక పూర్తి భ్రమణం చేయడానికి పట్టే కాలం 27.3 డేస్. భూకేంద్రం వైపు చంద్రుని త్వరణం 0.27 cm/s². భూమి గురుత్వ త్వరణం 9.8 m/s². భూమి ఆకర్షణ బలం మాత్రమే పనిచేసే వస్తువులని స్వేచ్ఛా పతన వస్తువులు అంటారు. వీటిని ఫ్రీ ఫాల్ బాడీస్ అంటారు. సో భూమి ద్రవ్యరాశి m=6 × 10⁻24 kg. భూమి వ్యాసార్థం r 6.4 × 10⁶ meters. వస్తువులను ఏ విధంగా పైకి విసిరినా వాటి గురుత్వ త్వరణం ఎల్లప్పుడూ భూమి వైపే పనిచేస్తుంది. వస్తువుపై పనిచేసే భూమి ఆకర్షణ బలం భారం W=m×g అంటాం. వస్తువు భారాన్ని న్యూటన్లో కొలుస్తారు. 1 kg ద్రవ్యరాశి గల వస్తువు భారం 9.8 న్యూటన్స్. చాలా ఇంపార్టెంట్ అండి. 10 kg ద్రవ్యరాశి వస్తువు భారం 98 న్యూటన్స్. 2 kg ద్రవ్యరాశి వస్తువు భారం 19.6 న్యూటన్స్. వస్తువు సమస్థితిలో ఉన్నప్పుడు వస్తువుపై పనిచేసే ఆధారిత బలాన్ని భారం అంటారు. వస్తువు యొక్క మొత్తం భారం ఏ బిందువు పనిచేస్తుందో ఆ బిందువుని గురుత్వ కేంద్రం అంటారు. వస్తువు యొక్క స్థిరత్వం దాని గురుత్వ కేంద్రం పైన ఆధారపడి ఉంటుంది. గాలి అనేక వాయువుల మిశ్రమం. సాధారణంగా 2 లేదా అంతకంటే ఎక్కువ వరకు వివిధ అణుఘటకాలతో ఏర్పడితే దాన్ని మిశ్రమం అంటారు. మిశ్రమంలో అణుఘటకాల మిశ్రమం అంతటా కూడా ఏకరీతిగా విస్తరించి ఉంటే అది సజాతీయ మిశ్రమం అంటారు. 2 లేదా అంతకంటే ఎక్కువ పదార్థాల సజాతీయ మిశ్రమాన్ని ద్రావణం అంటారు. ద్రావణంలో తక్కువ పరిమాణంలో ఉండేది ద్రావితం, ఎక్కువ పరిమాణంలో ఉండేది ద్రావణి. ద్రావణం ద్రావితం ప్లస్ ద్రావణి. చక్కెర ద్రావణంలో ద్రావితం చక్కెర, నీరు ద్రావణి. టింక్చర్ అయోడిన్లో అయోడిన్ ద్రావితం, ఆల్కహాల్ ద్రావణి. శీతల పానీయం అంటే కూల్ డ్రింక్లో కార్బన్ డైఆక్సైడ్ ద్రావితం, ఆల్కహాల్ ద్రావణి.